వందల కోట్లు సంపాదించారు. అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే. ఎదురేముంది? లెక్కకు మిక్కిలి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మీకు అర్థమై ఉంటుంది. ఆయనే స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒక 2 వారాల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, భారతీ సిమెంట్స్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతోంది, ఇక్కడి నుంచి మేము ఇంకా వెళ్ళిపోతామనే విధంగా ఆయన మాట్లాడారు. ఆ కంపెనీ వెళ్ళిపోతోంది అనే విధంగా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకున్నటువంటి కంపెనీలు అవన్నీ కూడా మూసేసుకుంటున్నారా? ఎందుకంటే ఒకవైపు భారతీ సిమెంట్స్, ఇంకొక వైపు ఏదైతే దీనికి సంబంధించి ఏ విధంగా సున్నపు రాతి గనులను కేటాయించుకున్నారో దానికి 2018లోనే దీనికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 50 సంవత్సరాల లీజు కూడా దీనికి ప్రకటించుకొని ఏదైతే దీనికి సంబంధించినటువంటి గనులు, సున్నపు రాతి గనులను ఆ విధంగా 50 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు, లీజుకు పెట్టేసుకున్నారు వాళ్ళకే. ఇంకా మనల్ని ఎవరు అడిగేది, మనమే కదా అధికారంలోకి వచ్చిందనే దాంట్లో ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గనుల శాఖ మంత్రిత్వం కావచ్చు, లేదంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది అప్రజాస్వామికం, ఈ విధమైనటువంటి కేటాములు కరెక్ట్ కాదు అనే విధంగా వాళ్ళు దీనికి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. కోర్టు కూడా దీనికి సంబంధించి వివరణ అడిగింది. భారతీ సిమెంట్స్కి సంబంధించి 45 రోజుల్లో చెప్పాలంటే ఆ టైం కూడా అయిపోయింది. వీళ్ళు ఎక్కడా కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇక అంటే ముందే పసిగట్టారు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటిది ఏదో జరుగుతోంది, నేను తప్పు చేశానని చెప్పేసి. అందుకే భారతీ సిమెంట్స్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతోంది అని ముందే ప్రకటించుకున్నారు. ఈ విధంగా జరుగుతుందని గెస్ చేశారు ఆయన, అందుకే ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ సాక్షి పత్రిక గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దానిపైన కూడా ఏ విధమైనటువంటి చెల్లింపులు ఎట్లా చేశారో అందరికీ తెలిసిందే. అంటే 2,60,000 మంది వాలంటీర్లు,